హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ప్రజెంట్ మనతో పాటు శివరుద్ర గురూజీ గారు ఉన్నారు. సో కుంభమేళం అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో చాలా పెద్దగా జరుపుకుంటారు. అసలు ఈ కుంభమేళం అంటే ఏంటి? సో చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ గురూజీ మాటలు అడిగి తెలుసుకుందాం. సో గురూజీ నమస్తే. నమస్కారం మిత్రమా, చెప్పండి. ఎలా ఉన్నారు? ధర్మరక్షణ పరమాత్ముడి పర్యవేక్షణ శంకర. ఓకే. సో గురూజీ, అసలు కుంభమేళం అంటే ఏంటి? ఎందుకంటే సో ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది కుంభమేళ ఎప్పుడు జరగబోతుందని చెప్పి. అసలు కుంభమేళ అంటే ఏంటి? అసలు మానవ చరిత్ర ఎలా ఉంటుందంటే మిత్ర, సగం తెలిసి ఇంకో సగం తెలుసుకోవడం. యాక్చువల్లీ అంటే విద్య అంటే అది, లేదా పూర్తిగా తెలుసుకొని దాన్ని పరిపూర్ణంగా పాటించడం రెండు. మూడోది ఏమీ తెలియకపోతే ఎవరో ఒకరు నేర్పించడం. ఓకే. ఇప్పుడు ఉన్న ఆధునిక సమాజాన్ని మనం దృష్టిలో పెట్టి మాట్లాడితే పుష్కరాలని, గంగా స్నానాలని, తర్వాత త్రివేణి సంగమం అని చెప్పేసి 12 సంవత్సరాల పుష్కరాలని, 7 సంవత్సరాల పుష్కరాలని స్నానాలు చేయడం వరకు తెలుసు. కుంభమేళ అనేది ఈసారి ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఎందుకు, ఎవరు, దాని యొక్క అంతరార్థం అనేది చాలామందికి తెలియకుండానే నీళ్ళల్లో మునిగొస్తూ ఉంటాం, వెళ్ళి ఆ గంగలో స్నానాలు ఆచరిస్తూ ఉంటాం. మనం బాగా గమనించి చూస్తే కుంభ అనేది ఏంటంటే మిత్ర, కలశం. సంస్కృతి వాడు కుంభ అనేది. కుంభ అంటే అర్థం ఏంటంటే కలశం. ఒక కలశాన్ని కుంభ అంటారు. మేళ అంటే సముదాయం, అందరు కలిసి ఉన్న సముదాయం, గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్, అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్న ప్రాంతం, జాతర, బజారు లాంటి దాన్ని మేళ అంటారు. ఈ రెండు వర్డ్స్ సంస్కృతి నుంచి వచ్చాయి. కుంభమేళ అనే విషయం ఎలా పుట్టిందనే విషయం కొంచెం వెనక్కి వెళ్తే, దేవతలకి అసురులకి భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో సాగర సంగమం అంటే క్షీర సాగరం, ఆ అమృత గడియ గురించి జరుగుతున్న ఆ పోరాటం, 5 రకాల జీవరాశులు ఉత్పత్తి వచ్చాయి. అందులో నుంచి ఆవులు వచ్చాయి, తర్వాత తాబేలు కూడా అందులో నుంచి వచ్చింది. తర్వాత విషాన్ని చిమ్మింది వాసుకి. మళ్ళీ ఆ తర్వాత తులసీమాత వచ్చింది బయటికి. తులసి, ఇప్పుడు తులసి చెట్టును పూజిస్తాంగా, ఆవిడ కూడా వచ్చింది. తులసీమాత వచ్చిన తర్వాత అందులో నుంచి లక్ష్మీమాత కూడా వచ్చింది బయటికి. ఇలా 5 రూపాలని మనం చూసి మాట్లాడినాం. ఈ వీళ్ళందరూ వెళ్ళాక ఒక కలశం వచ్చింది బయటికి. ఒక కలశం. ఆ కలశమే మనం తెలిసి అమృత కలశం అంటారు. అమృత కలశంలో విలువ బాగా మాట్లాడి చూస్తే ఇప్పుడు అందులో నుంచి ఏమేమి వచ్చాయనంటే మిత్ర, తులసీమాత వచ్చింది. ఇప్పుడు గోవుకి చాలా ప్రత్యేకమైన విలువ ఉంది. గోమాత అంత పెద్ద అమృతం వచ్చే ముందే వచ్చింది కాబట్టి హిందువులు గోమాతను పూజిస్తారు. ఎందుకంటే అమృతం వచ్చే సమయంలో గోమాత వచ్చింది బయటికి పవిత్రముగా, అందుకని గోమాతను ప్రత్యేకంగా పూజిస్తారు మన దగ్గర. తాబేలు స్థితిగతులు అది వేరు, మళ్ళీ ఒక టాపిక్ లో కొంచెం డీప్ గా వెళ్తాను. మళ్ళీ తులసీమాత, లక్ష్మీమాత వచ్చిన యొక్క తరుణాన్ని మనము ఇప్పుడు పోయిన నెలలో కార్తీక మాసం జరిగింది కదా స్వామి, అప్పుడు ఈ యొక్క దామోదర పూజ చేస్తారు వాళ్ళు. దామోదర పూజ అంటారు. అంటే విష్ణువుకు తులసి మాతకి చేసే పూజ పేరే దామోదర పూజ, అంటే దారాన్ని కడుతూ చేసే పూజ. ఇలా జరుగుతున్న తర్వాత వాసుకి బయటికి వచ్చి విషాన్ని చిమ్ముతుంటుంది అమృతం రాకముందుకు. అప్పుడు మహేశ్వరుడు అంటే పరమశివుడు వచ్చి ఆ విషాన్ని తాగుతాడు. తాగినప్పుడు ఆ విషము అందరూ ఆశ్చర్యపోతారు, పరమశివుడు విషాన్ని తాగేశాడే, ఆయన శరీరానికి ఏమన్నా అయిపోతుందేమో. అంటే శివుడు ఏమంటాడంటే, ముల్లోకాలని ఏలడానికి ఉన్న అధికారులలో మొదటి స్థితి నాది, అంటే జీవరాశులను పుట్టించుకున్నది నేను కాబట్టి బాధ, దుఃఖం, కష్టం నాదే అని పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ అది. వాసుకి అడుగుతుంది, ఏమయ్యా విషాన్ని మింగితే నీ శరీరానికి ఇబ్బంది కాదా, దాన్ని చిమ్మేయవచ్చు కదా. అంటే నేను ఇది ఒకవేళ నోటిలో నుంచి బయటికి వదిలేసేస్తే నేను కనుక్కున్న పిల్లలు కానీ ఈ జీవరాశులు నా మీద నమ్మకంతో ఉన్న వాళ్ళందరూ నా చేతుల ద్వారా చంపిన వాడిని అవుతాను, కాబట్టి నేను చంపలేను. ఈ గరళం నన్నేమీ చేయలేదు, ఎందుకంటే నేను ముల్లోకాలకి అధిపతిని అని తండ్రి అంటాడు అని ఇక్కడ పెడతాడు. అంటే నేను మింగితే కదా నాకు అయ్యేది, నేను బయటికి వదిలితే ప్రమాదం, కాబట్టి నేను మింగను అని ఇక్కడ పెట్టుకుంటాడు. మింగకుండా ఇక్కడ పెట్టుకున్నందుకు ఆ సమయంలో దేవాది దేవతలు ఆయనకి గరళాకంఠుడు అని బిరుదిస్తారు. గరళకంఠుడు అంటాడు, గరళం ఆ యొక్క విషం పేరు. అలా అయిన తర్వాత ఈ యొక్క అమృత కలశాన్ని బయటికి వచ్చిన తరుణాన్ని దేవాది దేవతలు ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారు.
అంటే ఇప్పుడు అందరు పంచుకోవాలి కదా, అమృతం వచ్చింది, అమృతం పంచుకుంటుంటే ఇప్పుడు ఇన్ని వనమూలికలతో వచ్చిన యొక్క ఇప్పుడు ఆవుకి ఎన్ని పర్టికులర్స్ ఉన్నాయి చూసారు కదా, దాంట్లో పేడ నుంచి మొదలుపెట్టి పాలు నుంచి ప్రతిదీ మనకు ఉపయోగమే. అంటే దాన్ని పట్టుకున్నా కూడా మనకి ఎన్నో విలువలు వస్తాయి అనేది మన దగ్గర చాలా మంది గో పూజలు చేసేవాళ్ళు, గోరక్షణ చేసే సంస్థలు చెప్తూ ఉంటారు. అలా వచ్చిన ఆ తరుణాన్ని కల్వశం ఏదైతే వస్తుందో దాన్ని ధన్వంతరి మేళ అంటారు. ధన్వంతరి అనేది ఎవరు? అమృతంని కూడా మోసింది అని అంటే ఆ ధన్వంతరి అనేది ఎవరు? ఇప్పుడు నీకు నాకు తెలిసి ఆయుర్వేదికంలో వాడతారు ధన్వంతరి అంటే. నీకు గుర్తుందా? సహజంగా అయితే ఆయుర్వేద వనమూలికలు ఇచ్చే వాళ్ళ దగ్గరనే ధన్వంతరి ఆయుర్వేదిక్ షాప్ అని పెట్టుంటారు కదా. ఇంతటి ఆయుర్వేదిక వనమూలికల సముదాయాన్ని మోయగలిగిన ఆ కలశము ధన్వంతరి కలశం అయ్యిందనమాట. ధన్వంతరి మాత పుట్టింది కూడా ఆ రోజే. అక్కడ నుంచి ఈ ధన్వంతరి కలశం అంటే ఆ ధన్వంతరి ఎవరైతే వచ్చారో ఆ మేళ పేరు అఘోరాలంతా ధన్వంతరి మేళ అంటారు. నువ్వు అన్న కుంభమేళ అన్నారు దాని పేరు. దాని పేరు ధన్వంతరి మేళ. కుంభమేళ కాదు, ధన్వంతరి మేళ. ఎందుకంటే ఆయుర్వేదిక వనమూలికల చేత వచ్చి జీవరాశులకి సైతం దేవాది దేవతలకు కూడా ఆ అమృతం తాగిన వాళ్ళు ఏమైతారు మిత్ర నీకు తెలిసి? ఎప్పటికీ చనిపోరు, ఎప్పుడు యవనంగా ఉంటారు కదా, ఆయుష్ బాగుంటుంది. అంటే వాళ్ళు దేవాది దేవతలు చనిపోరు, వాళ్ళు తాగుతారు. అలా తాగడం చేత దేవుళ్ళనే అది కాపాడగలిగింది కాబట్టి అది అమృతం కదా. ఆ అమృతం ఎలా వచ్చిందంటే దాన్ని కాపాడింది ధన్వంతరి కదా, అంటే ఔషధ గుణం కదా. ఆ ఔషధ గుణాలు కలిగిన ఈ మేళనే కుంభమేళ. ఔషధ గుణాలు ఎలా కలిగి ఉన్నాయనేది నేను వివరిస్తాను మీకు. ఇప్పుడు దేవాది దేవతలు అమృతం చేతికి వచ్చినప్పుడు తాగుతూ ఉంటారు, పోస్తూ ఉంటే అప్పుడు 4 అమృతపు బిందువులు భూమి మీద పడతాయి. కొంచెం డీప్గా పోయే ప్రశ్న ఇది. దేవాది దేవతలు అమృతాన్ని సేవిస్తున్నప్పుడు 4 అమృతపు బిందువులు భూమి మీద పడ్డాయి. ఎన్ని పడ్డాయి శంకర? 4 అమృతపు బిందువులే ఈరోజు జరుగుతున్న కుంభమేళ ఆ అమృత బిందువులు పడ్డ దగ్గర జరుగుతుంది. ఆ అమృత బిందువులు ఎక్కడ పడ్డాయి? ఒకటి నాసిక్లో పడ్డది, హరిద్వార్లో పడ్డది, అలహాబాద్లో పడ్డది, ఉజ్జయిన్లో పడ్డది. ఈ 4 దగ్గరే జరుగుతుంది కుంభమేళ. ఈయనకి వేరే ఎక్కడ జరగదు. ఒక మనిషిని కంప్లీట్గా మరణాన్ని కూడా జయించేలా చేయగలిగింది దాని గుణం కదా. వాళ్ళు అమృతం తీసుకున్నారు కాబట్టి దేవతలు చిరంజీవులు. కానీ అమృతం పడ్డ సరస్సుతో మనకేం పని అంటే మన శరీరం మీద ఉన్న వ్యాధి, మన శరీరంలో ఉన్న రుగ్మతలు, మనకు ఉన్న మరణగండాలని దాటియగలదు. ఎందుకంటే నీది 100 సంవత్సరాల జన్మ. నువ్వు ఒకవేళ అమృతం ఒక చుక్క తాగితేనేమో నువ్వు చిరంజీవి వాడు అవుతావు. కానీ నువ్వు తాగలేని పరిస్థితి, సరస్సులో పడి నీళ్ళలో కలిసిపోయింది కదా అది. కాబట్టి ఆ నీటికి అత్యంత శక్తి వచ్చిన తరుణం అన్నమాట ఈ కుంభమేళ జరిగే ఆ ప్రాంతాల్లో. ముఖ్యంగా ఆ రోజు మరణగండం ఉన్న వాళ్ళు స్నానాలు చేస్తే తీవ్రమైన ఈ వ్యాధి, కొంతమందికి లాంగ్ టర్మ్ వ్యాధులు ఉంటాయి, చర్మ వ్యాధులే కానీ కొంతమందికి తెలియకుండా క్షుద్ర పూజలు చేసి కూడా కొంతమందిని ఇబ్బంది పెడతారు. దాన్ని వాతముతో వచ్చే నొప్పులు ఉంటాయి కొన్ని. ఇలాంటి వాళ్ళందరూ ఆ నీళ్ళల్లో మునగడం చేత ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది. ఇది రుజువు చేయబడింది. ఎలా గురువు గారు రుజువు చేస్తారు మీరు అన్న ప్రశ్న మీకు రాకుండా చాలామందికి రావచ్చు. దేవాది దేవతలు ఏం చేశారంటే అమృత గడియలు అలా పడిన తర్వాత అందరు కలిసి ఓకే దాన్ని జీవరాశులకు ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఎందుకు ఆ తరుణం అలా అయ్యింది? ఆ తరుణం ఒకసారి పడ్డాక అంటే ఎన్నో కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిందే కదా. కాబట్టి ఏమవుతుందంటే ఆ అమృతము పడిన ఆ గడియలు మన యొక్క శాస్త్రంలో రాసి ఉన్నాయి. ఇప్పుడు నీవు ఉదాహరణకు మహావిష్ణువు నీకు ఒక వరప్రసాదం ఇస్తూ ఉన్నప్పుడు ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది కదా, 12 అవుతుందో 2 అవుతుందో 3 అవుతుందో అన్నట్టు సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయానికి విలువ ఉంది ఇక్కడ. అక్కడ ఏదైతే గంగా, జమున, సరస్వతి నదులు కొన్ని 100 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఒక దగ్గర కలుస్తాయి. అవి దాన్నే పుష్కరం అంటారు మన దగ్గర. 7 సంవత్సరాల పుష్కరాలు అవుతాయి, 3 సంవత్సరాల పుష్కరాలు అవుతాయి, 12 సంవత్సరాలు అవుతాయి కదా. ఈ యొక్క కుంభమేళలు ఎలా అవుతాయి అంటే మిత్ర 144 ఇయర్స్కి ఒకసారి జరిగేది మహాకుంభమేళ. 144 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అది మహాకుంభమేళ. దానికి గురువులు, ఆది గురువులు, జగద్గురువులు, ఋషులకి మహారుషులు, సిద్ధహర్షులు వస్తారు అక్కడికి, సిద్ధహస్తులు ఇలాంటి వాళ్ళు వస్తారు. ఇప్పుడు జరగబోయేది ఏంటంటే కుంభమేళ. అది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. తర్వాత 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, అది అర్ధ కుంభమేళ. మళ్ళీ 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, దాన్ని మేఘ్ అంటే మగు కుంభమేళ అంటారు.
ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు. కుంభమేళలు 4 అమృతపు చుక్కలు, 4 సరస్సులు, 4 తిథులు, 4 నక్షత్రాలు, 4 రాశుల వారికి లాభం. ఈ 4 రాశుల వాళ్ళు ఎవరు? అదొక ప్రశ్న. కుంభరాశి, సింహరాశి, మేషారాశి, కర్కాటక రాశి. ఈ 4 రాశులకి బహు వివత్సం ఈ కుంభమేళ. అంతే. ఆరోగ్యం మామూలుగా కలిసి రాదు. నాది కూడా మేషరాశి. మంచిది, మీరు మునుగుడిగా మీరు వెళ్ళి మునగాలిగా. ఎందుకు గురువు గారు ఈ రాశిలో వారికి అదేంది దేవుడికి అంత సీన్ ఉందా? అలా స్పెషాలిటీ ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆ అమృత గడియలకి కొన్ని జీవరాశులు పుట్టి ఉంటాయి కదా. ఇప్పుడు సముద్రం ఉంది అక్కడ, వాసుకి పుట్టింది అక్కడ, ఆ జీవరాశులు పుట్టున్నాయి కాబట్టి అలాంటి జీవరాశులలో ఏ జీవి అయితే పుట్టి ఉందో ఆ అమృతాన్ని తాగి ఆ సముద్రం ఆ సరస్సులో పడే సమయానికి ఎవరైతే పుట్టారో ఆ రాశిలో వాళ్ళు ఈ 4 అన్నమాట. అలా కాబట్టి ప్రత్యేకత. నువ్వు ఇప్పుడు చాలా మంచివాడు, నీ పేరు అమృతేష్ పెట్టాల్సింది. అమృతేష్ పెట్టకుండా నీ పేరు ఇలా పెట్టారు. అట్లా అమృతేష్ పేర్లు కూడా ఒక అమ్మ ఉంది, అలా కొడుకు పేరు ఉంది. ఇలా ఆ రాశిలో వారికి 99% రిజల్ట్ మంచిగా ఉంటే మిగతా వాళ్ళకి 98% ఉంటుంది. ఎందుకంటే ఆ గడియ నక్షత్రాల బలం చెప్పే, అంతేకాని మానవ శరీరం ఎవరు పోయినా అది పుణ్యమే దక్కుతుంది. ఎందుకంటే అక్కడ అమృతం పడ్డ ప్రాంతము అందరికీ మంచి. కొన్ని లక్షల జీవరాశులు ఉంటాయి మిత్ర. ఆడ మన వాళ్ళకి చాలా మందికి ఇంకొక ప్రత్యేకమైన ఆలోచన ఏమొస్తుందంటే, అఘోరాలకి కుంభమేళకి సంబంధం ఏమిటి? ఇప్పుడు రైట్ క్వశ్చన్ మనం వచ్చింది అంటే, నువ్వు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అది. ఇప్పుడు కుంభమేళ అంటే ఏంది గురుగారు? కుంభమేళకి అఘోరాలకు సంబంధం ఏంది? వాళ్ళు వచ్చి స్నానాలు చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధమే లేదు కదా అని అంటే, ఈ కుంభమేళకి అఘోరాలకి సంబంధం ఏమున్నది అని అంటే, ఎన్నో వేల కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చిన ఆ నీరు కలుషితమై ఉంటుంది. జీవరాశులు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి, అందులో ఎన్నెన్నో కలుషితమైన ఉంటాయి. అంటే కంటామినేటెడ్ వాటర్, అది కలుషితమైన నీరు. ఒక అఘోర జీవితాన్ని కంప్లీట్గా పరమశివుడి ఆధీనంలో పెడతాడు. పెట్టేసేసి ఏం చేస్తాడంటే మిత్ర, చితాభస్మాన్ని శరీరానికి రాసుకొని ఉంటాడు. చితాభస్మం, నేను చెప్పిన భస్మాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య మనం కనబడిన అది రాసుకున్న బూడిద కాదు. ఇప్పుడు కొంతమంది కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు, ఈ మధ్య మనం చూసాం న్యూస్లో, గతంలో కూడా జరిగాయి. చితాభస్మం ఏంటంటే, పరమశివుడికి మొదటి అభిషేకం జరిగే సమయం, ఎవరైతే నిన్న ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం ఉదాహరణకి, కాశీలో వెరీ ఫ్రెష్ డెత్, చనిపోయిన ఆ శరీరం అక్కడ మొత్తం కాలిన తర్వాత వచ్చిన ఆ బూడిది తీసుకెళ్తారు కాశీలో తండ్రి మీద అభిషేకానికి. అష్ట సుగంధాలు కలిపి, దాంట్లో కొన్ని వనమూలికల సముదాయాన్ని కలిపి, తండ్రి ఆ యొక్క రీఫ్రెష్ అంటే వెరీ ఫ్రెష్గా చనిపోయిన ఆ శవం దగ్గర నుంచి వచ్చిన దాన్ని ఇట్లా పెట్టి చల్లుతుంటారు. చితాభస్మంతో చేస్తారు. భస్మం అంటే ఎవరి శవం తీసుకెళ్తారా, ఎవరిదైనా అదృష్టం ఉంటేనే. అలా ఆ అదృష్టం ఉన్నాడే కాశీకి పోయేది కూడా ఆడే కదా. మరి అందరు పోతారా ఇతర కాశీకి? మనం రోడ్డు మీద చావట్లేరా, హాస్పిటల్లో చావట్లేరా, పోస్ట్ మార్టర్లు కావట్లేదు. అలా కాకుండా ఒక వ్యక్తి కాశీలో చనిపోతే, కాశీలోనే ఆ యొక్క ఘాటులో భస్మానికి తీసుకెళ్లి ముందు రోజు చనిపోయిన వాళ్ళని తీసుకెళ్తాడు. ఎవరైనా చాయిస్ అది. ఒకే రోజు ఆడ 100 మంది రావచ్చు చావు. ఇప్పుడు ఒకే రోజు 5 మంది రావచ్చు, ఒకే రోజు 10 మంది రావచ్చు. ఆయన గారు వెరీ ఫ్రెష్ ఉన్నదాన్ని తీసుకెళ్తారు అంటున్నా. వెరీ ఫ్రెష్ అంటే ఎవరు? యవనస్తుడా, ముసలోడా అని కాదు అక్కడ. అంటే ఇప్పుడు భస్మం సమయం 8:30 అయింది, ఇస్తాము అంటే 8:30కు ముందు చనిపోయింది ఎవరు అన్న వాళ్ళని తీసుకెళ్తారు అక్కడ. ఆ అదృష్టం పరమశివుడిది, ఆయన నిర్ణయం తీయాల్సింది కూడా దేవుడే కదా. అలాంటి వ్యక్తిని తీసుకెళ్తారు. అంతేగాని 100 మంది అనుకుంటే 100 మంది తీసుకొని వెళ్ళడు కాదు. దానికి ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే తండ్రికి ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు నీవే ఇప్పుడు ఏదన్నా పండు పలహారం దేవుడు పెట్టాలంటే ఫ్రెష్ పెట్టాలని ఎట్లా ఆలోచిస్తావు? కాబట్టి ఆ విషయం కూడా అలా అనేది చెప్పాలి. ఆ భస్మాన్ని ఏం చేస్తారంటే మిత్ర, ఒళ్ళంతా రాసుకొని వాళ్ళు స్నానం అనేది, ఈ శుభ్రత అనేది తక్కువ శాతం ఉంటుంది అఘోరాల దగ్గర. వాళ్ళు స్నానాలు రోజు చేయరు, నీలాగా నాలాగా ఎక్కువ శాతంగాలు ఉండవు. వాళ్ళు ఏంటంటే గడియలు చాలా పెద్ద గడియలు ఉంటాయి. వాళ్ళు చితాభస్మం రాసి ఆయుర్వేదిక వనమూలిక శరీరానికి ఉండడం చేత వాళ్ళకి ఒళ్ళంతా వెరీ 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 పాజిటివ్ ఎనర్జీ రుద్రాక్షల ద్వారా వస్తుంది. వాళ్ళకి ఒరిజినల్ రుద్రాక్షలు తీసుకుంటారు కాబట్టి శరీరం అంతా హై పాజిటివ్నెస్ ఉంటుంది. నెగిటివ్ అనేది చుట్టుపక్కల కూడా తగలదు. ఇప్పుడు నువ్వు అఘోరా పక్కన ఇంత డిస్టెన్స్లో కూర్చున్నా నీ దగ్గర దుష్టగాలి ఉండదు. ఆ యొక్క స్మెల్ అంత వైవిధ్యంగా, అంత సుగంధాల నుంచి వచ్చే ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ సువాసన ఎప్పుడు చితాభస్మం అంటే ఎట్లా ఉంటుంది అంటే, నువ్వు బాగా గమనించే మిత్ర, ఈరోజు భ్రష్టు పట్టిన సమాజంలో మనం ఏది పడితే అది కట్టెలు పెడుతున్నాము. కానీ ఒకప్పుడు 27
నక్షత్ర వృక్షాలను తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. నక్షత్ర జాతుల చెట్లు అంటారు వాడు. నక్షత్ర జాతులు అంటే 27 రకాల జాతుల చెట్లు ఉండేవి మన దగ్గర. అందులో మనం ఓవరాల్గా డిస్కస్ చేస్తే సమాజంలో ఉన్న నాలెడ్జ్ ప్రకారం మాట్లాడితే వేప చెట్టు, ఓకే, తర్వాత ఇప్పుడు మారేడు చెట్టు, రావి చెట్టు. ఇప్పుడు మన దగ్గర తెలిసిన వాటికి ఈ 3-4 చెట్లు అయితే, ఇప్పుడు తులసి చెట్టు ఇప్పుడు చిన్నగా పెరుగుతుంది కానీ ఒకప్పుడు కండలుగా పెరిగేది, బలంగా పెరిగేది ఒకప్పుడు. మళ్ళీ తర్వాత మారేడు చెట్టులో కూడా మనకు తెలిసిన ఈ మారేడు వేరు, అడవిలో పెరిగే మారేడు వేరు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అట్లా 27 నక్షత్ర జాతుల నుంచిన ఆ చెట్లని గంధం చెక్కలు తెలుసా మిత్ర? గంధం కూడా పెట్టి కాల్చేవాళ్ళు. కొంతమందిని కాలుస్తాం ఇప్పట్లో, కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు చనిపోతే కాలుస్తారు వాటితో. అలాంటి అన్ని పెట్టి కాలుస్తే ఎన్ని వనమూలికలు వస్తాయో తెలుసా మిత్ర? కాలిన తర్వాత అదంతా ఒక దగ్గరికి అయినాక ఆ శరీరంలో నుంచి ఈ సముదాయం బొక్కలు ఉంటాయి కదా, ఈ యొక్క ఎముకలు, దాని నుంచి రాపిడై కింద పడిన భస్మమే చితాభస్మం అంటారు దాన్ని. ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడనో ఆగూడ, సఫీల్గూడ, అలా ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళ విషయం కాదు. అంత ప్రత్యేకత కాశీలో జరుగుతుంది. రెండు డిఫరెంట్. విభూది వేరు, అది వేరు మిత్ర. విభూది విషయం వేరడం వేరు, చితాభస్మం వేరు. ఫిల్టరైజేషన్ అయిన తర్వాత ఇది విభూది అవుతుంది. ఇది ఎలా, మళ్ళీ మీరు మంచి లాజిక్ క్వశ్చన్, చాలా మంది తెలియాలి. ఇప్పుడు శివుడి మీద పడనంత వరకు అది చితాభస్మమే. శివుడి మీద పడి కింద పడిన తర్వాత అది భస్మం. అర్థమైందా? దాని లెక్క అర్థమైంది కదా. తండ్రిని తగిలిన తర్వాత అది పవిత్రం అయిపోతుంది. తగలకు ముందు దాన్ని ఫిల్టరైజేషన్ ఇస్తారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనకి రియల్గా ఉన్న విభూతి దొరుకుతలేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ తెల్లగా దొరికేది విభూతి కాదు, బూడిది అనేది యాక్చువల్లీ. అక్కడ కాశీ నుంచి వచ్చేది, అక్కడ చేసే దాన్ని వనమూలికల సముదాయాలు, దాని పర్టికులర్ వేరే ఉంటుంది. ఇట్లా పట్టుకుంటే కూడా స్మెల్ వస్తుంది మిత్ర. అది ఇప్పుడు వచ్చిన దాంట్లో స్మెల్ రాదు, బూడిదే వస్తుంది స్మెల్. అక్కడ ఏంటంటే అన్ని రకాల చెట్లతో కాల్చడం చేత, దాంట్లో ఉన్న శక్తి దానికి రావడం చేత, ఈ అఘోరాలు రుద్రాక్షలు వేసుకోవడం చేత, ఎప్పుడు కూడా దైవ ఆధీనంలోనే వారి శరీరం ఉండడం చేత ఈ శరీరం చాలా పాజిటివ్ ఉంటుంది. అల్లది వాళ్ళు హరహర మహాదేవ అని ఆ అమృతం పడిన గడియల కోసం వచ్చి సరస్సులో స్నానాలు చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ నీళ్ళల్లో కలుషితమైన ఈ యొక్క మలినాలు ఎక్కువ ఉండి, ఆ కలుషితమైన నీరు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైతే మామూలు సహజ సిద్ధమైన జీవితాన్ని గడుపుతున్న ఇంటి వాళ్ళు, కుటుంబాలు వాళ్ళు వస్తే చర్మ రోగాలు రాకూడదని మొదట మునుగుతారు వాళ్ళు అందులోకి. అట్లా లక్షల మంది అఘోరాలు మునిగిన తర్వాత ఆ నీళ్ళంతా ప్యూరిఫైడ్ అవుతాయి, ప్యూరిఫై అయ్యి పవిత్రమైపోతాయి. అలా ఎలా చెప్పగలుగుతారు మీరు అని అంటే, 100 సంవత్సరాల క్రితం ఒక రీసెర్చ్ జరిగింది దాని మీద. వీళ్ళు స్నానం చేయక ముందుకేమో 99% కంటామినేటెడ్ ఉంటే, వీళ్ళు స్నానాలు చేసిన తర్వాత వాటర్ చెక్ చేసి చూస్తే 94% ప్యూరిఫైడ్ అయిందంట వాటర్. అలా చెక్ చేసి కూడా రుజువు చేసింది అదంతా. అలా చేసిన వాళ్ళని మనం వెళ్ళి స్నానాలు చేయాలి. అఘోరాలు ఇక్కడ స్వార్థానికి వచ్చి మునగట్లేరు. అక్కడ వాళ్ళు మానవాళి శరీరాలు ఆరోగ్యాలు బాగుండాలి. ఎందుకంటే ప్రకృతి రీత్యా నీళ్ళల్లో కొన్ని మార్పులు చేసి, సముద్రపు నీళ్లు తాగలేము చూడండి, ఉప్పు ఉంటుంది కదా ఎక్కువ. ఇలాంటి కొన్ని ఉండడం చేత ఆ సరస్సులలో వాళ్ళు మునిగి ఆటోమేటిక్గా శరీరం బాగుండాలని నిర్ణయించిన, మీరు అడిగిన ఆ యొక్క మహాకుంభమేళ డీప్ డిస్కషన్ ఇది. కుంభమేళలో రెండో విషయం ఇంకోటి ఏంటంటే, అఘోరాలు ఎక్కడ మాయమవుతారు? కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి మాయమవుతారు. మీరు ఎన్ని ఉండవచ్చు. అఘోరాలు ఎక్కడికి మాయం గారు. వాళ్ళ దగ్గర ఏంటంటే కంటిని మాయం చేసే శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర. నీ కన్నుని ఫ్రీజ్ చేస్తారు 1 కిలోమీటర్. అఘోరాలు దాన్ని నానో టెక్నాలజీ అని అంటారు. ఇప్పుడు వాడుతున్న నానో టెక్నాలజీ కూడా వారి ద్వారా వచ్చింది. అలా వచ్చి వాళ్ళు 1 కిలోమీటర్ తర్వాత నిన్ను కనబడకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ యాక్చువల్లీ వాళ్ళు 1 కిలోమీటర్ తర్వాత కనబడతారు. నువ్వు భూతద్దం పెట్టి చూస్తే కనబడతారు. ఇది మళ్ళీ క్వశ్చన్ తెలుసుకో. అఘోరాలని చాలా మంది తప్పుడుతో పట్టించి తప్పుడుగా మాట్లాడతారు. కాబట్టి సమయం ఆ ఆలోచన ఉందని చెప్తున్నాను. అఘోరాలు ఎక్కడికి మాయం గారు, మన కళ్ళకి కనిపించారు. అంటే కంటిని మాయాజాలం చేసే శక్తి వాళ్ళ దగ్గర, అఘోరాల దగ్గరే ఉంటుంది. ఇప్పుడు మిగతా వాళ్ళ దగ్గర, ఆ బాబాల దగ్గర, ఈ బాబాల దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే వారు దైవాధీనమైన మనుషులు కాబట్టి వారి జీవం, వారి యొక్క ప్రయాణం, వారి యొక్క జీవన శైలి మనకు తెలియకూడదు కదా. మన దగ్గర మహానుభావులు ఉన్నారు. ఆ అఘోర ఎనబడి పోయినా పోతారు, 7 దాకా పోతే 6 దాకా పోతారు. వీళ్ళు మామూలుగా పోరాలు 6 దాకా పోతే ఆయన ఒక ఏదన్నా సందులో పోతే ఆ సందులో కూడా పోయి చూస్తారు. మనోళ్ళు పోతే మంచిదే, కానీ ఎంబడి కెమెరా పట్టుకొని పోతారు. అదవుతుంది మరి పరిస్థితి. అలాంటివి చేయకూడదు. మానవాళికి ప్రమాదం అది. ఎందుకంటే మన కోసం వచ్చి దైవాజ్ఞలో ఉన్న వాళ్ళని
మనం ఏం చెడు చేస్తాం చెప్పు మిత్ర. కొంతమంది తప్పుగా చెప్తారు, శ్రమంతో సంభోగం చేస్తారని, అది తింటారు ఇది తింటారు. అలాంటి వాళ్ళకి అవసరం ఏముంది మిత్ర? అవసరమే లేదు. దైవాజ్ఞల్లో కాశీలోనే కూర్చున్న వాడికి అన్నం దొరకడం పెద్ద సమస్య. కొన్ని ఉండడం చేత మనం తెలుసుకోవాల్సిన అవసరం కుంభమేళ గురించి ఇలా ఉంది మిత్ర. అంటే మొత్తానికి కుంభమేళకి వెళ్తే చాలా మంచిదని చాలా మంచిదే. ఇప్పుడు మీరు యాక్చువల్లీ మన ఇద్దరం ఇంటరాక్షన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ యూ డోంట్ నో అబౌట్ సబ్జెక్ట్. నేనేమన్నాను మిత్ర, చాలా వైవిధ్యంగా ఉంటుంది చూడండి అని అన్నా. ఇంటరాక్షన్ మధ్యలో ఏమొచ్చింది, స్వామి నేను ఈ రాశిలో పుట్టాను అని అన్నారు. అని అంటే ఈ రాశిలో పుట్టితే నువ్వు చాలా బాగా అవుతుందని నేను చెప్పలేను. నేనేం చెప్పా, దాని అంతరార్థం నీకు చెప్పిన, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు అయ్యింది, అప్పుడు నీకు అర్థమైంది. చాలా మందికి కుంభమేళం అంటే ఎందుకు తెలియదు. సో చాలా మందికి చెప్పాలంటే యూజ్ ఏంటి. ఇప్పుడు బుక్ అయిపోయింది కుంభమేళాలో, ఇప్పుడు నీకు చోటు లేదు. మహా కుంభమేళ జరుగుతుంది అని అంటే మిత్ర, అక్కడ సాధువులను చూసి ఇన్స్పిరేషన్ 100 మంది తీసుకుంటారు. ఇప్పుడు యూత్ వస్తారు కొంతమంది, ఆయన చూసుకుంటూ నిలబడడానికి సరిపోతుంది. ఆయన మనిషి ఏంది, ఆయన గుర్రం మీద రావడం ఏంది. సగం మంది గుర్రాల మీదనే వస్తారు ఆడికి, సగం మంది ఒంటల మీదనే వస్తారు. ఇంకా కొంతమంది గురువులు అయితే ఏనుగుల మీద కూడా రావచ్చును. ఎందుకంటే వారి జీవన శైలి మనకి చాలా పర్టికులర్గా నేర్పించేది ఏంటంటే మిత్ర, ఓపిక. నీకోసం వాళ్ళకి ఏం పని ఉందని ఆ కొండల మధ్యలో ఉండే నిన్ను బాగుండాలి చూపించాలి కదా. అలాంటి వాళ్ళని ఒక దగ్గర చూడడం గొప్ప. మొత్తానికైతే ప్రత్యేకత అంటారు. అమృతమే పడింది అని అంటే, అమృతం దేవతలు తాగారంటే అది. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కువ శాతంగా మనం ఇంటర్వ్యూస్లో నేను చెప్పేటప్పుడు చాలా విషయాలు ఎందుకు నేను చెప్పంటే, క్వశ్చన్ పర్ఫెక్షన్లకి ఆన్సర్ పోవాలి. అంతేగాని ఎందుకు పోయారు, అంతేగాని ఆడపోయి నువ్వు పోవాయా అని చెప్పడము, అది ఎందుకు పోవాలో చెప్పడము, ఇది ఉండదు. నేను ఎందుకు పోవాలి, ఏం జరుగుతుంది, జరగబోయేది, అసలు ఏమైంది, ఇది చెప్పకపోతే సమాజం మారదు. ఇప్పుడు చాలా మంది దీపావళి పండుగ చేసుకుంటారు అంటే, ఓకే వాడు కాలుస్తుండు, నేను కాదు, వాడు 1000 వాళ్ళు కాల్సు, నువ్వు 10,000 వాళ్ళ కాల్సు. ఎందుకు చేసుకోవాలి? మన దగ్గర లేనే లేదు. మన దగ్గర లేనిది ఎందుకు చేసుకోవాలి, మనం ఉన్నది చేసుకోవాలి. ఇవి తెలుసుకోవాలని నా ఆలోచన. ఓకే, సో మొత్తానికి అయితే ప్రత్యేకత అయితే వివరించారు గురూజీ. సో చాలా మందికి ఒక మంచి ఆన్సర్ చరిత్ర తెలియజేశారు. సో థ్యాంక్ యూ గురూజీ. ధర్మో రక్షతి రక్షతా మిత్ర. 89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు, డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం, డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్, అన్ని రకాల అనారోగ్య సమస్యలకు 89 తో పరిష్కారం.